అనుమానాలకేం తక్కువ లేదు. తల్లిని అనుమానించడం తప్పితే ఇంకేమీ తెలీదు. అమ్మా, నేను చేస్తుంది నటనే అన్నావు కదరా, మరి నటించవే. అన్నయ్య కోసం నటిస్తా అన్నాను. తెగ చించేస్తున్నావు. నేను చెప్తుంది నా కోసం కాదు, వాడి కోసమే. ఒరే, ఎప్పుడు సామాన్యుని ప్రేమలో పడేస్తావురా? సమయం చూసుకుని పడేస్తాలే అమ్మా. సమయాలు రావురా, మనమే సృష్టించుకోవాలి. నువ్వున్నావుగా, సృష్టించు, నేను చేస్తా. ఒరే, నేను తల్లిన్రా. ఇలాంటివన్నీ నేను ఎలా చేస్తాను? నీలాంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తారో నువ్వు అలా ఆలోచిస్తే ఓ పని అయిపోతుందిగా. నువ్వెన్నైనా చెప్పమ్మా, ఆ రాక్షసుని తలుచుకుంటే నాకు అసలు అలాంటి ఆలోచనే రావట్లేదమ్మా. ఒరే ఒరే, రాక్షసేంట్రా? సామాన్య దేవతరా. నువ్వు దాన్ని సరిగ్గా చూడట్లేదు. అమ్మా, నువ్వు మళ్ళీ తేడాగా మాట్లాడుతున్నావు. అసలు నీ మనసులో ఉన్నదేంటి? ఏం లేదు. ఏముంటుంది? నీకు చెప్పిందే ఉంటుంది. సరే గాని, శామ్ సూర్యాల కోసం నేనేదో తంటాలు పడి ఆలోచిస్తాను గాని, నువ్వు మాత్రం ఆ సెల్ ఫోన్ పట్టుకుని పిచ్చి జోకులు చదువుతూ పిచ్చోళ్ళ నవ్వుతూ ఉండమాకు. నేను ఏ నిమిషంలోనైనా ఐడియాతో వచ్చేస్తాను. సిద్ధంగా ఉండు, సరేనా? సరే అమ్మా. ఏం సరేనో ఏంటో, ఎప్పుడు వీడు నా లైన్లోకి వస్తాడో. ఏంటమ్మా మళ్ళీ వచ్చావు? నేను ఒక ఐడియాతో వచ్చాను. సామాన్యుటి వస్తుంది. ఈ లోపు నువ్వు నీ ప్రేమని సామాన్యకి తెలియచేయాలి. నీ పెళ్ళైపోవాలి. అదేరా, నటన్రా. నేను అడిగేస్తాను, నువ్వు అడుగులు వేసుకుంటూరా. ఏం చేయబోతున్నావు అమ్మా? ఆగు. వద్దురా వద్దురా, సామాన్య దగ్గరికి వెళ్ళకు. ముందా లెటర్ ఇవ్వు. ఇవ్వరా? ప్రియాతి ప్రియమైన నా ప్రాణమైన సామాన్యకు ధైర్యం చేసి రాస్తున్నా. ఇంకా నా మనసులో ఉన్నది నాలోనే దాచుకుంటే అర్థం లేదని రాస్తున్నా. నీ మీద నాకున్నది రాస్తున్నాను. సామాన్య, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఏంట్రా ఏంట్రా ఇది? ఏంటిది? నీకు మతుండే ఉత్తరం రాసావా? నా మైండ్ లో ఉన్నదే రాశానమ్మా. పిచ్చి పట్టిన వాళ్ళ మాట్లాడుకు. సామాన్య సూర్య కాబోయే భార్యరా. తను సూర్యాన్ని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండకపోయినా నువ్వు ఇలా రాయకూడదురా. నీ ప్రేమని నీ మనసులోనే చంపేసుకోవాలి. ఇలా చూపించకూడదు. తప్పేంటమ్మా? తప్పేంటి? తనకు మంచి జీవితం ఇవ్వాలనుకోవడంలో తప్పేంటమ్మా? మనోళ్ళు తప్పుగా అనుకుంటారా? నీ మంచి మనసును అర్థం చేసుకోరు. నువ్వు సూర్య కన్నా అందగాడివి అయినా, వాడికన్నా నువ్వు గొప్పవాడివి అయినా, వాడికన్నా నీకు మంచి ఆలోచనలున్నా నిన్ను గుర్తించర్రా, ద్వేషిస్తారా. అలాని నీ ప్రేమను త్యాగం చేసుకోమని చెప్పను. భగవంతుడా, ఏంటయ్యా నాకు ఈ పరీక్ష? నీకది తప్పనిపించడం లేదా రాజీ? అంటే చెప్తా. మీ ఆశల్ని అడ్డం పెట్టుకుని సూర్యుని ఆడిస్తా, ఇరికిస్తా. ఏం చేయాలరా? ఇప్పుడేం చేయాలి? ఈ ఉత్తరాన్ని గది సామాన్య చూసిందంటే అమ్మ సామాన్య, ఇప్పుడేనే వస్తున్నావు? నేనంతా విన్నాను రాజీ ఆంటీ. వినాలనే కదా చేసింది. అమ్మ సామాన్య, తప్పుగా అనుకోకమ్మా. వీడు వీడు ఆ ఉత్తరం ఇటు ఇవ్వండి. ఏం లేదమ్మా, ఏం లేదు. ఇందులో ఏం లేదమ్మా. అమ్మా, తను వినేసిందమ్మా. ఇంకా ఎందుకు దాయాలనుకుంటున్నావు? సామాన్య, సిన్సియర్గా చెప్తున్నాను, ఐ లవ్ యూ. చూసావా చూసావా, నీ మాటలకు అమ్మాయి ఎలా విస్తుపోయిందో. వద్దురా, తప్పురా. తప్పే ఉంది రాజీ ఆంటీ. తన మనసులో ఉన్నది చెప్పాడు. అలా చెప్పడం తప్పు కదమ్మా. రాజీ ఆంటీ, అసలు మీరెలాంటి వారో నాకు తెలుసు. మీరు గాని చంద్ర గాని విలువ కట్టలేని కోహినూరు వజ్రం లాంటి వాళ్ళు. మనసులో వీడంటే ఇష్టం ఉంది, పైకి మాత్రం నటిస్తుంది. ఇక దాచుకోలేకపోతున్నట్టుంది, కక్కేస్తుంది. రాజీ ఆంటీ, అమ్మా సామాన్య, డొంక తిరుగుడు లేకుండా
సూటిగా అడిగేస్తున్నా. చెప్పమ్మా, చంద్ర అంటే నీకిష్టమేనా? ఆ? ఇష్టం అయిష్టం అనేది పక్కన పెడితే చంద్ర లాంటి వాణ్ణి మీలాంటి అత్తయ్యని ఎవరు కాదంటారు? కాకపోతే కాకపోతే ఏం లేదు రాజంటి, ఇప్పటి వరకు సూర్యయే కావాలని సడన్ గా చంద్రాన్ని చేసుకుంటానంటే గ్రాండ్ మా జయంతి అంటే మీరు నాకు వలేసి లాగేశారనుకుంటారు కదా. అవును సామాన్య, అది నిజమే. అత్త సంగతి అలా ఉంచితే పైకి కనిపించకపోయినా చెల్లికి నేనంటే కుళ్ళు ఎక్కువ. నా మీద పడి ఏడుస్తుంది. అలాని నేను నిన్ను వదులుకోలేను. వదులుకోకూడదంటే వాళ్లే మనస్ఫూర్తిగా మా పెళ్లికి ఒప్పుకునేలా చేయాలి. ఎలా అమ్మా? ఎలా ఏముంది, మన ఇంట్లో ఇప్పుడు మహిమగల తేడా బాబా ఉన్నారు కదా, ఆయనే మనకు అనుకూలంగా ఒక్క మాట చెప్పారంటే ఇక మనం ఎవరి గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. అయినా ఆయన ముందు సూర్యశ్యాములకు పెళ్లి చేయాలని చెప్పారుగా సామాన్య. చెప్పారు, కానీ మనకి ఆ మాట ముఖ్యం కాదు కదా రాజాంటి. మీరొక్కసారి మీ భక్తి చూపించి మాట్లాడితే మనకు కావాల్సింది ఆయన చెప్తారనుకుంటున్నాను. మీ కోరికను ఒప్పుకుంటారనిపిస్తుంది. నిజమే సామాన్య, ఒప్పుకుంటారు. కాకపోతే మళ్ళీ ఏంటి సామాన్య? ఆయన ఇప్పుడు హిమాలయాలకు వెళ్ళిపోతున్నాడంట కదా. అవును, వెళ్ళిపోతున్నారు. వెళ్లకుండా ఈ రాత్రికి ఇక్కడే ఉండేలా చేయండి. ఎవరూ లేని సమయం చూసి వెళ్ళి మాట్లాడండి. ఉంచుతాను సామాన్య. ఇక ఈ విషయం నాకొదిలే, చూపిస్తాను చూడు నా భక్తి. పదండి, పదరా. పదండి. బావా, మన పనులయ్యేంత వరకు ఈ గెటప్లోనే ఉంటానన్నావు, ఇప్పుడు తీసేస్తా అంటున్నావి. మన పెళ్లికి డేట్ ఫిక్స్ చేసాను శామ్. ఈ గెటప్లో ఉంటే కష్టం కదా, ఇప్పుడు తీసేసి అవసరం ఉన్నప్పుడు వేస్తా. నువ్వు వెళ్తాను అంటే మన వాళ్ళు ఏమంటారో. ఆల్రెడీ విషయం వాళ్ళకి చింతాత చెప్పాడుగా, ఏమంటారులే. రే సూర్య, మీ అమ్మ వస్తోందిరా. డుమ్ డుమ్ డిగాడిగా సర్వం మామ్యామ్య. మాత, మా స్వస్థలమైన హిమాలయాలకు వెళ్లే సమయం ఆసన్నమైనది. మేమిక బయలుదేరతాం. మీరప్పుడే వెళ్ళిపోతున్నారంటే నాకు బాధగా ఉంది బాబా. బాధ దేనికి మాత? నీకే బాధన్నా కలిగినప్పుడు వస్తాలే. నేనిప్పుడు చెప్పేది అనవసరమని తీసేయకుండా చెయ్యి మాత, అంతా మంచే జరుగుతుంది. అలా ఎందుకు అనుకుంటాను బాబా, చెప్పండి, చేస్తాను. రేపటి రోజు నుండి 5వ రోజున సమంతకి సూర్యకి పెళ్లి చేసి. బాబా, ఏం మాత సంకోచిస్తున్నావు? నీకు భవిష్యత్తు చూపించానుగా, గ్రహాలతో గవ్వలు వేసి ముహూర్తం పెట్టాను. చేసేయ్. నువ్వు అనుకున్నది జరుగుతుంది, ఇంకేం ఆలోచించకు, చేసేయ్. అలాగే బాబా. శుభం భూయాత్. వస్తాను మాత. బాబా, తేడా బాబా వెళ్ళిపోతున్నారా? అవును మాత. మీరు వెళ్ళటానికి వీల్లేదు బాబా. ఏమైంది మాత? మీ దివ్య మంగళ రూపాన్ని వదిలి నేను ఉండలేను బాబా. అందుకేగా మాత నా ప్రతిరూపాన్ని ఇక్కడే పెట్టి వెళ్తున్నా. లేదు బాబా, చూసుకో. ఆ ఫోటో లాభం లేదు బాబా, మీరు కూడా ఉండాలి. నేను యోగ నిద్రలోకి వెళ్లే సమయం ఆసన్నమైనది మాత, నేను వెళ్ళి తీరాలి. మీరు ఉండి తీరాలి బాబా. నేను వెళ్ళాలమ్మా, తప్పదు. పోనీ ఈ ఒక్క పూటుండి రేపు వెళ్ళండి. ఈ ఒక్క పూటలో ఏమొస్తుంది తల్లి? నాకు అదంతా తెలీదు. ఈ కొంచెం సేపైనా మిమ్మల్ని చూసుకునే భాగ్యం నాకు కలిగించండి. ఏం బాబా, నేను మీ భక్తురాల్ని కానా? భక్తుల కోరిక నెరవేర్చరా? నేనేమన్నా మిమ్మల్ని జీవితాంతం ఇక్కడే ఉండిపోమన్నానా? ఈ ఒక్క పూటే కదా. పనే ఉంది మాత, నీకు చెయ్యాల్సిన జ్ఞానోదయం చేశాను కదా. చేశారు, కాదంటే లేదు, కానీ ఈ ఒక్క పూట మీరు ఉండాల్సిందే. ఉండనంటే మాత్రం మీ పాదాలు పట్టుకొని మాత! మాత, కాళ్ళు వదులు మాత. మీరుంటారంటే వదులుతా. వదిలితేనే ఉంటా. వదిలితే ఉంటారా? ముందు వదులు మాత. ఉంటానని చెప్పండి బాబా. ఉంటాను, వదులు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవృక్షానివి బాబా నువ్వు.
బాబా మళ్ళీ ఏమైంది మాత? మీరందరినీ కరుణించారు. పాపం సామాన్యని దూరం పెడుతున్నారు. పాపం పసిబిడ్డ బాధపడుతుంది. ఆ బిడ్డకు కూడా జ్ఞానోదయం చేయండి బాబా, సంతోషిస్తుంది. చీ అని మాత్రం అన్నారు, మీ పాదాలు పట్టుకొని వదలను. మాత ఆగు, అంత పని మాత్రం మళ్ళీ చేయకు. ఈ బాలికకే జ్ఞానోదయం ప్రసాదిస్తానులే. ఆ? మహానుభావులు మీరు. అవును రాజీ ఆంటీ, నిజంగా మహానుభావుడు. ఒప్పుకుంటున్నాను కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ. బాబా పక్కకి తీసుకెళ్తారా? ఎందుకు రాజీ ఆంటీ, బాబా దగ్గరికే వెళ్ళి ఆయనకి పాద సేవ చేస్తాను. ఆ తర్వాత బాబా నాకు చెప్పాల్సిందే నాకు చెప్తారు. సరే ఏం బాబా చెప్తారుగా? మాత, చెప్తాను, నువ్వు మళ్ళీ కాళ్ళ మీద పడక మాత. అయితే మీరు మీ గదికి వెళ్ళండి బాబా, సామాన్య వస్తుంది. సరే. డుమ్ డుమ్ డిగాడిగా సర్వం ఆమ్యామ్య. సూర్య, ఇక నీ గెటప్ ఉండదు, నిన్ను ఉంచను. ఛార్జింగ్ అయిపోయింది. సూర్య ఏదో వీడియో పంపాడే. ఎవరు? వాచ్మెన్ మేడం. వస్తున్నా. ఎవరు? ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వస్తారు? ఎవరు చెప్పండి. లోపలికి వెళ్ళి గోల్డ్ డబ్బు అంతా తీసుకురా. కాల్ చేస్తాను, మాట్లాడే ఉంటా. కూర్చో కూర్చో. మేము నిన్ను చంపడానికి రాలేదు, మాకు కావాల్సింది తీసుకెళ్తాం. ఎగస్ట్రాల్ చేస్తా మాత్రం కాల్ చేస్తాం. కూర్చో. ఏం కావాలి మీకు? ఏం కావాలి మీకు? దొంగలకేం కావాలి? వెగలవై. ఇదిగో నీ కన్ను.
కాస్ట్లీగా ఉంది. ఫోన్ మాత్రం తీసుకెళ్లకు. నగలు వదులుకున్నాం, డబ్బు వదులుకున్నాం, ఇప్పుడు ఫోన్ పట్టుకుంటే అవుతుంది. నా ఖర్చులకు ఉపయోగపడుతుంది. ఉంటా, బాయ్. దా. ఏయ్ ఏయ్ చక్రధర్, ముందా వీడియో డిలీట్ చేయి. కంగారు పడికేస్తాయి. ఫోన్ మన దగ్గర కదా ఉంది. ఓ, బాగానే కవర్ చేశాడు. మ్యాటర్ క్యాప్చర్ అయింది. మనం రావడం కొంచెం లేట్ అయినా మా మేడం చూసేసేది. మిమ్మల్ని జైల్లో పెట్టి నన్ను సస్పెండ్ చేసేది. ఈ చక్రధర్ ఉండగా అంతవరకు వెళ్ళదు. ఒకవేళ అది చూసినా ఇప్పుడు ఫోన్ పట్టుకొని వెళ్తున్నాం, లేకపోతే ప్రాణాలు పట్టుకొని వెళ్ళేవాళ్ళం. అమ్మా, నీ మైండ్లో ఎంతుందా? తెలిసిందిగా. డిలీటెడ్. అమ్మ సామాన్య, బాబాకి పలహారం పెట్టి ఆయన పాదసేవ చేస్తూ ఉండు. సంతోషపడి బాబా నీకు అలాగే జ్ఞానోదయం రాజేంటి. చేస్తారు. పద సామాన్య, నేను వస్తాను. చెల్లి, గిరాకీ కానివ్వదు, మందు అమ్మనివ్వదు అన్నట్టు సామాన్యనేదో బాబా శాంతించి అనుగ్రహిస్తే నువ్వు కూడా వెళ్తానంటావేంటి? చెడగొట్టడానికా? ఏం మాట్లాడుతున్నావు? జయంతి ఆంటీ, నేనే వెళ్తానులేండి. హ? వినపడిందిగా చెల్లి, వెళ్తానంటుందిగా. నువ్వు వెళ్ళమ్మా. బాబా చెప్పిన మాటల్ని జాగ్రత్తగా విని ఆచరణలో పెట్టు. చింతాతయ్య, సంథింగ్ ఇస్ రాంగ్. అవునమ్మా, నాకు అనుమానంగానే ఉంది. ఏంటి అటు తిరిగి నిలబడ్డావు? నువ్వెవరో నాకు తెలియదు అనుకుంటున్నావా? తెలుసు. ఎందుకు వచ్చావో కూడా తెలుసు. సమంత సూర్యనే పెళ్లి చేసుకోవాలని ఎందుకు చెప్తున్నావో కూడా తెలుసు. నేనిప్పుడు ఎందుకు వచ్చానన్నది నీకిప్పుడు క్లారిటీగా తెలీదు. నీ అవతారాన్ని తీయించడానికే వచ్చాను. ఎస్, ఇప్పుడు చూడు. జయంతి ఆంటీ, జయంతి ఆంటీ, జయంతి ఆంటీ, ఆంటీ. అయ్యో అమ్మ సామాన్య, ఏమైందమ్మా? బాబా, బాబా మంచివారు కారు. నేను భక్తితో ఆయనకి పాదసేవ చేస్తుంటే నా జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. అతి కష్టం మీద తప్పించుకుని వచ్చాను జయంతి ఆంటీ.